హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఒక కాడికి అయితే వెళ్తున్నాం. ఒకళ్ళు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. మా కుటుంబాలకైతే వాళ్ళు కొత్తగా యాడ్ అవుతున్నారు అన్నమాట. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని ఉంది. హలో ఫ్రెండ్స్. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? ఒక కాడికి అయితే వెళ్తున్నాం. ఒకళ్ళు తీసుకురావడానికి అయితే వెళ్తున్నాం అన్నమాట. మా కుటుంబాలకైతే వాళ్ళు కొత్తగా యాడ్ అవుతున్నారు అన్నమాట. వాళ్ళు ఎవరో తెలుసుకోవాలని ఉందా? అయితే వీడియో వాచ్ చేయండి. వెయిట్ చేస్తేనే కదా తెలిసేది. మేమైతే ఇప్పుడు ఆటోలో వెళ్ళిపోతున్నాం అన్నమాట. అక్కడికి వాళ్ళని తీసుకురావడానికి వెళ్తున్నమాట. ఎవరన్నది చూడాలని మీకు కూడా ఉంది కదా, అలాగే వెయిట్ చేయండి, తెలుసుద్ది. మా పిల్లలైతే రోహిత్కి అయితే నిద్ర వస్తుందని ఒకటే చికా చేస్తున్నాడు. వేణు అయితే ఇంకా కూర్చున్నాడు సైలెంట్గా. కానీ రోహితే నిద్ర వస్తుందని బాగా చికా చేస్తున్నాడు అన్నమాట. మేమైతే ఇప్పుడు ఆటోలో బయలుదేరుతున్నాం అన్నమాట. ఎక్కడికి వెళ్తున్నామో వెయిట్ చేయండి, అర్థమవుతుంది. ఇదైతే రోడ్ అన్నమాట. కొత్తగూడెం అయితే వెళ్తున్నాం అన్నమాట. వాళ్ళని తీసుకురావాలిగా, అందుకే కొత్తగూడెం వెళ్తున్నాం అన్నమాట. సారాపాక నుంచి కొత్తగూడెంకి అయితే 1 అవర్ పట్టుద్ది అన్నమాట. ఇదిగోండి మేము తీసుకురావాల్సిన చోటు వచ్చేసి, మేము తీసుకురావాల్సిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. ఏంటో షోరూంలో ఉన్నారు అనుకుంటున్నారా? అవునండి, మేమైతే కొత్తగా మళ్ళీ ఆటో తీసుకుందామని అనుకుంటున్నాం. వాళ్ళే మా కుటుంబాల వాళ్ళు కొత్తగా యాడ్ అవుతున్నారు కాబట్టి నేను అలా అన్నాను అన్నమాట. కొత్త ఆటో తీసుకుందాం అనుకుంటాను. ఇంకొక ఆటో ఉండే కానీ అది డ్రైవర్ పోస్ట్కి ఇచ్చినాం అన్నమాట. అయితే ఇంకొకటి తీసుకుందామని వచ్చేసినాం. ఇంకా ఇక్కడైతే 3 ఆటోస్ అయితే పెట్టారు. మా పిల్లలు అయితే చూడండి ఎలా అల్లరి చేస్తున్నారన్నమాట. ఒకటే ఆనందం, అలా అల్లరి చేస్తున్నారు. మీకు బండి తీసుకుంటామని. షోరూములు అయితే చాలా టైం పట్టిందన్నమాట. మేమైతే ఇప్పుడు తీసుకోవడానికి ఆటో చూపిస్తాను చూడండి. ఇప్పుడు అక్కడికే లోనకి వెళ్తున్నాం అన్నమాట. గుడాన్లోకి వెళ్తున్నాం అన్నమాట. ఆటో చూపిస్తాము చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వడానికి మాత్రం ఒక లైక్ మాత్రం ఇవ్వండి. అయితే కార్లు కూడా పెట్టారు అక్కడ. కార్లు కూడా ఇస్తారు, అమ్ముతారంట. నేనైతే ఫైనాన్స్లో తీసుకున్నాం అన్నమాట ఆటో అయితే. ఇగోండి మనం తీసుకోవాల్సిన ఆటో కాడికి వచ్చేసినాం. లోన ఉంది. ఇదిగోండి అటువైపు బుడగలు పెట్టిందిగా, అదే మన ఆటో అన్నమాట. అదే మేము తీసుకున్నది. ముందున్నది కాదు, వెనక ఉన్నది. ఇవన్నీ అక్కడ ఆటోలు సర్వీస్ కూడా చేస్తారన్నమాట. సర్వీస్కి అక్కడికి వెళ్ళాలి. అదే మేము తీసుకున్న ఆటో అయితే. దాంతోపాటు బుడగలు కూడా వచ్చినాయి అన్నమాట. మా ఊళ్ళో బుడగలు వస్తుంటే ఆ బుడగలు ఏమైపోయినాయో చెప్తాను. బుడగల గురించి తెలియాలంటే వెయిట్ చేయండి. ఆటో అయితే మొత్తానికి అదే తీసుకున్నాం అన్నమాట. డౌన్ పేమెంట్ అయితే ఎంత కట్టినామో గెస్ చేయండి మీరైతే. 70 కంటే తక్కువ, 60 కంటే ఎక్కువ. మేము ఎంత కట్టినామో కరెక్ట్గా తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి. ఆటో అయితే మొత్తానికి బయటకు వచ్చేసింది అన్నమాట. మా వాళ్ళకి ఆటో ఉన్న కూడా బైకులు కావాలంటున్నారు. ఇంకా అలా కొద్దిగా డీజిల్ అలా పోస్తారన్నమాట. డీజిల్ ఉండదు కదా, మళ్ళీ మేము పెట్రోల్ బంక్కి వెళ్ళి డీజిల్ కొట్టించుకున్నాము. ఇక్కడైతే కొద్దిగా డీజిల్ పోసారు. మొత్తానికి అయితే ఆ ఆటో షోరూమ్ నుంచి బయటికి రాబోతుంది. ఇదిగోండి తాళం మా చేతిలో పెట్టేటప్పుడు మా చిన్నోడిని వీడియో తీయమంటే ఎలా తీసాడు చూడు మా పిల్లగాడు. వీడేది అంటే అట్ట తీసిండన్నమాట మా పిల్లగాడు. తీయటం సరిగా రాదుగా పెద్దోడికి, అట్ట తీసిండు. మా ఇద్దరు పిల్లలు మమ్మల్ని కూడా నిల్చోబెట్టంటే నిల్చోబెట్టి తీసినాను అన్నమాట. ఈ అన్నయ్య అయితే మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ అన్నమాట. ఆయన కూడా మాతో వచ్చిండు. ఇక మొత్తానికి అయితే ఆటో తీసుకొని బయటకు వచ్చేసినాం. ఇది టెంపుల్ అన్నమాట, అమ్మవారి టెంపుల్ అది. మేమైతే లోనకి వెళ్తాను. ఇప్పుడు అమ్మవారి టెంపుల్ కాడికి వెళ్ళాలి, పూజకి వెళ్ళాలన్నమాట. పూజ చేయించుకొని ఇంకా అక్కడ పెట్టమంటే అక్కడ పెట్టడానికి వెళ్తున్నాం అన్నమాట. ఇది ఇందాక తీయాల్సిన వీడియో ఇప్పుడు తీసిండు మా పిల్లగాడు. ఇందాక తీయవలసింది షోరూమ్ది, ఇప్పుడు తీసిండు అన్నమాట. ఇప్పుడు యాడ్ అయింది.
ఇప్పుడైతే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చిన ఇది పాలవంచ అన్నమాట. పెద్దమ్మ తల్లి అంటే చాలా పవర్ఫుల్ అన్నమాట. ఆమెకి ఏదైనా మొక్కుకుంటే ఖచ్చితంగా జరుగుతుంది అన్నమాట. జరిగినాక మొక్కు కూడా తీరవాలి. మేమైతే ఇక్కడ పూజ చేయించుకోవడానికి వచ్చినాం అన్నమాట. ఇక్కడ పూజ చేయించుకొని వెళ్తే మంచిదని అన్నారు, అందుకే ఇక్కడికి వచ్చినాం అన్నమాట. ఇది గుడి మొత్తం లోన మా పిల్లలు ఆడుకుంటున్నారు, చూడండి ఎట్లా ఆడుకుంటున్నారు. ఇంకా ఇది మొత్తం లోన చాలా ప్లేస్ ఉంటుంది అన్నమాట. ఇక్కడ అటువైపు మెచ్యూర్ ఫంక్షన్లు పెళ్ళిళ్ళు అవి చేస్తారు. ఇక్కడ పూజ చేస్తాను. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. పూజ అయిపోయి